మన శారీస్ ఎంత కాస్ట్ పెట్టి కొన్నాం అనేది కాదండి, దానికి మంచి బ్లౌజ్ పేరప్ చేసుకుని వేసుకుంటే ఆ శారీకి మంచి లుక్ వస్తుంది అనమాట. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు వర్షన్ లేట్ జే టాక్స్. నేను మీషోలో శారీస్ కూడా పర్చేజ్ చేసేదాన్ని, ఎక్కువ తీసుకునేదాన్ని. అంటే ఇప్పుడు తీసుకోవడం మానేశాను, కానీ ఇప్పుడు రేర్గా డ్రెస్సెస్ తీసుకుంటున్నాను. కానీ ఇది వరకు అయితే ఎక్కువ శారీస్ తీసుకునేదాన్ని అనమాట. 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా నేను అక్కడ తీసుకుంటున్నాను. మీషోలో మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి. నేనైతే 1 వీక్ నేను ఏదైనా తీసుకోవాలనుకుంటే 1 వీక్ నుంచే సెర్చ్ చేసి మొత్తం అంతా క్వాంటిటీ అంతా చెక్ చేసుకొని నేను శారీ తీసుకుంటాను అనమాట. ఇదే అని కాదు, వేరే ఏదైనా సరే డ్రెస్ అయినా సరే ఏదైనా తీసుకోవాలనుకుంటే కనుక 1 వీక్ నేను సెర్చ్ చేసి దాన్ని రీసెర్చ్ చేసి క్వాలిటీ అండ్ క్వాంటిటీ పరంగా చూసుకున్న తర్వాత రివ్యూస్ కూడా చెక్ చేసి అప్పుడు నేను తీసుకుంటాను అనమాట. అందుకే కొంచెం నాకు మంచి కలెక్షన్ దొరుకుతుందేమో అనుకుంటాను నేనైతే కనుక. ఎందుకంటే నన్ను నమ్ముకొనుక్కునే వాళ్ళకి నేను న్యాయం చేయాలి కదండి. బాగుంటే బాగుందని చెప్తే, బాగోకపోతే బాగలేదని చెప్తాను అనమాట. అలాగే నేను వాళ్ళ శారీస్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. 5 శారీస్ అనమాట, విత్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. అంటే స్టిచ్డ్ అని కాదు, నేను స్టిచ్ చేయించుకున్నవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పేరప్ చేసుకునేవి కూడా ఉన్నాయి. అది కూడా మీషోలో కొనుక్కున్నాను అనమాట. అవి ఎలా కొనున్నాయి ఏంటి, అంత కొన్నాను, అసలు రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయో లేవో, అసలు ఎంత శారీ అంత ఎట్లా పడిందని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మనం పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో అద్దరిపోయే కాంబినేషన్లో శారీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. నేను మీషోలో ఎప్పటి నుంచో చూసి మా ఇంట్లో వ్రతానికి మా అమ్మతో కొనిపించుకున్న శారీ అనమాట. ఫస్ట్ ఇది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ వచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. నేను కొనేటప్పుడు 750 రూపీస్ ఇది. ఇప్పుడు ప్రజెంట్ దీని కాస్ట్ వచ్చేసి 800 అలా ఉందన్నమాట. ఇంకా చెక్ చేసి చెప్తాను. ఎవరికైనా కావాలనుకుంటే కనుక నేను ఖచ్చితంగా మెసేజ్ చేయండి, పలానా కలర్ శారీ అని చెప్పేసి దీనికి సంబంధించిన లింక్స్ అని కూడా నేను మీకు పంపించడం జరుగుద్ది అనమాట. ఓకేనా. ఫస్ట్ అయితే దీన్ని మొత్తం ఓవరాల్ లుక్ అయితే చూసేద్దామండి. గ్రాండ్ లుక్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి శారీ అంతా కూడా లీవ్స్ టైప్లో బూటీస్ టైప్లో వచ్చాయన్నమాట. చాలా బాగుంది. మన కలర్ కాంబినేషన్ చూసుకుంటే కనుక అసలు మామూలుగా నోటితో చెప్పలేనమాట. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట. అంత బాగుందనమాట. పైన వచ్చేసి చిన్న బార్డర్, కింద వచ్చేటప్పటికి బిగ్ బార్డర్ వచ్చింది. ఇప్పుడు అంతా కూడా ఇదే ట్రెండింగ్ కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. ఇది మా అమ్మతో కొనిపించుకున్నాను. మా అమ్మ కొనింది శారీ. అండ్ నెక్స్ట్ నేను వేరే శారీ కొనుక్కున్నాను అనుకోండి, అది వేరే. ఇందులో 2 కలర్స్ నేను తీసుకున్నాను, ఒకటి పింక్ అండ్ బ్లూ మా అమ్మకు ఉంది, నేనేమో బ్లూ అండ్ రెడ్ తీసుకున్నాను అనమాట. ఆ కాంబినేషను ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట మనకి. ఇది దీనికి బ్లౌజ్ కూడా వచ్చిందండి. సేమ్ ఎట్లాగే ఉంటుంది, పళ్ళు ఎలా ఉందో బ్లౌజ్ కూడా అలాగే ఉంటుంది. బట్ నాకు నచ్చక నేను అది తీసేసి వేరే పేరప్ చేసుకున్నాను అనమాట బ్లౌజ్ అనేది. ఇప్పుడు అన్ని మగ్గం వరకు బ్లౌజ్ వస్తే కొంచెం వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటున్నారు కదా, కలెక్షన్ బాగుంటుందని చెప్పేసి నేను ఆ టైప్లో తీసుకున్నాను అనమాట. అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చి నేను మొత్తం జిగ్జా చేంజ్ చేశాను అనమాట. శారీ అయితే చాలా పెద్దదండి. నేనైతే 5-6 హైట్ ఉంటాను కదా, నాకే ఇంకా పెద్ద శారీ అనమాట. ఇది చాలా ఫుల్గా ఉంది. 6 మీటర్స్ వచ్చిందనమాట శారీ అనేది బ్లౌజ్తో కలిపి. బ్లౌజ్ తీసేసినా సరే మనకి నెరవ ఎక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చి పొడవు కూడా ఎక్కువ ఉందన్నమాట. చాలా బాగుంది. రీజనబుల్ ప్రైస్లో కూడా ఉందండి. మనం కట్టుకుంటే మాత్రం నైట్ ఫంక్షన్స్కైనా మ్యారేజ్ ఫంక్షన్కైనా కట్టుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకొకసారి మాట్లాడే ఇది లేదనమాట. ఈ శారీ కనుక మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే దీని లింక్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా. దీన్ని మాత్రం నేను బ్లూ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకున్నాను. మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. అది మగ్గం వర్క్ బ్లౌజ్ కొనాలంటే 2000 అట్లా ఉంది కదా, 2, 3, 4, 5 అట్లా ఎక్స్ట్రానే ఉన్నాయి. కానీ నేనైతే రీజనబుల్ ప్రైస్లో 300 ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. చాలా రిచ్గా ఉంది కట్టుకుంటే మనకి. అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దగ్గరికి చూపించేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే శారీ అయితే అట్లా ఉంటుంది అనమాట. చిన్న లీవ్స్ బూటీస్ కింద వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ బిగ్ బార్డర్ కింద, స్మాల్ బార్డర్ పైన మనం జిగ్జాగ్ చేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఫాల్ కూడా వేయించుకోవాలండి మనం. ఇంకా అన్నీ మీకు తెలిసిందే కదా. అది ఫస్ట్ శారీ. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇంకోటి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఒక శారీ చూపిస్తాను. ఇది వచ్చేసి 450 రూపీస్ అట్లా పడింది అనమాట. నేను వేసుకున్న డ్రెస్ గురించి అక్కడ ఆల్రెడీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసాను. మాట్లాడేది గొడవ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. మనకి బ్లౌజ్ వచ్చిందో రాలేదని నాకు ఐడియా లేదండి. ఎందుకంటే 1 ఇయర్ బ్యాక్ అయిపోతుంది తీసుకొని. నేను 2023 జనవరిలో తీసుకున్నాను. ఇది నా మ్యారేజ్ డేకి ఇదే కట్టుకున్నట్టున్నాను. నేను ఇదే కట్టుకున్నాను. అప్పుడు తీసుకున్న శారీ అనమాట ఇది. అందుకని చెప్పేసి నాకు బ్లౌజ్ ఉందో లేదో యాక్చువల్గా నాకు అంత ఐడియా లేదు. ఇది వచ్చేటట్టు 450 రూపీస్ పడిందండి నాకు.
ఇప్పుడైతే ఇది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నట్టుంది. బట్ ఒకవేళ అది కన్నా మీకు కావాలనుకుంటే కనుక నేను లింక్ అయితే ఖచ్చితంగా పెడతాను. ఎప్పుడైనా ఆ స్టాక్ అవైలబుల్లో ఉన్నప్పుడు మీరు కొనుక్కోవచ్చు. ఓకేనా. కలర్ కాంబినేషన్ అయినా సరే, బార్డర్ అయినా సరే చాలా బాగుంది. మనకు అసలు కనిపించినట్టు వచ్చే బార్డర్. నెక్స్ట్ వచ్చేసి కిందేమో గ్రీన్ అంచు వచ్చిందన్నమాట లైట్గా. మీకు కనిపిస్తుందో లేదో నీకు కొంచెం ఫ్రీగా చూపిస్తాను. నేనేమో అటు తిప్పి ఇటు తిప్పాను అనమాట. కొంచెం లైట్ గ్రీన్ షేడ్ వచ్చిందనమాట. కింద బ్లౌజ్ అట్లా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే దీనికి గ్రీన్ బ్లౌజ్ తీసుకున్నానండి. నేను అది కూడా మీషోలోనే తీసుకున్నాను అనమాట. అట్లా వచ్చిందనమాట. కొంచెం అలా కనిపిస్తుంది కానీ లైటింగ్కి ఇది ఏంటంటే గ్రీన్. మనకు వచ్చేట పళ్ళు పాటు కూడా గ్రీన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బార్డర్ కూడా పైన సన్నగా చక్కగా గ్రీన్ ఇచ్చారనమాట. ఈ లైటింగ్ గురించి నాకు ఇలా కొంచెం డార్క్ ఆరెంజ్ లా కనిపిస్తుంది కానీ ఇది రెడ్ అండి. అది గ్రీన్ అండ్ రెడ్ అనమాట. కలర్ కాంబినేషన్ అయితే అది చాలా బాగుందండి. నాకు హైట్ కాబట్టి నేను ఏ శారీ కట్టుకున్నా ఖచ్చితంగా అలా కనిపిస్తూ ఉండదు అనమాట. నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను. బట్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కాకుండా నెక్స్ట్ అయితే యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూసేయండి. బార్డర్ మీకు కనిపించినట్టు ఉంటుంది కింద, పైన కూడా అలాగే ఉంటుంది. కాకపోతే శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను పిక్ యాడ్ చేసినప్పుడు మీకు ఐడియా వస్తాను అనమాట. దీనికి బ్లౌజ్ ఉందా లేదని నాకు ఐడియా లేదండి నిజంగా. తీసుకున్నప్పుడు అయితే తీసేసుకున్నాను అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు బ్లౌజు దీని పేరప్ ఎట్లా చేసుకున్నానంటే నేను మీషో నుంచి ఒక గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. కొంచెం అది కూడా మగ్గం వర్క్ టైప్ బ్లౌజ్ అనమాట. చాలా బాగుంది. రెండు కలర్ కాంబినేషన్ నాకు సెట్ అయింది అనమాట. శారీ కట్టుకున్నప్పుడు నేను ఇదే బ్లౌజ్ వేసుకుని నేను శారీతో పిక్స్ దిగాను. ఒకసారి అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. చాలా బాగుందండి. ఇది వచ్చేసినప్పటికీ నాకు 280 రూపీస్ అట్లా పడింది. ప్రజెంట్ కూడా ఇది ఉంది కానీ ఇది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉందండి. ఎందుకంటే 1 ఇయర్ బ్యాక్ కదా నేను తీసుకున్నది. ఇప్పుడైతే రీజనబుల్ ప్రైస్లో అయితే 280 రూపీస్లో ఉంది. చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉంది. నేను ఒకవేళ ఇది కన్నా స్టాక్ అవైలబుల్లో ఉంటే కనుక నేను లింక్ ఇస్తాను. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. లేకపోతే కనుక స్టాక్ అవైలబుల్లో ఉన్నప్పుడు నన్ను ఇమ్మన్నా సరే నేనైనా ఆ లింక్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా. ప్యాడెడ్ వచ్చినాయి అనమాట. లోపల ప్యాడెడ్ వచ్చినాయి అనమాట. బ్లౌజ్కి ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. అది మీ ఇష్టం. సండే వీడియో తీయాలంటే అంత కష్టం అంటేనండి చెప్పలేను అనమాట. పక్కన పిల్లలు, కుక్కలు ఇవన్నీ గోల మామూలుగా ఉండదు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి అనుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది. ఇదైతే ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. స్టాక్ అవైలబుల్లో ఉంటే కనుక నేను ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ అప్ మంచి డిజైనర్ బ్లౌజ్ టైప్లో వచ్చిందండి. ఇది చాలా బాగుంది. నేను మీకు బ్యాక్ కూడా చూపిస్తాను అనమాట. చూపిస్తాను. బ్యాక్ ఓపెన్, ఇది ఫ్రంట్ కాదు, బ్యాక్ ఓపెన్. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఓపెన్. ఇది బ్లాక్ అండ్ నా బ్యాక్ అని పోయి అదనమాట. అలా వస్తుంది అనమాట. రౌండ్ షేప్ వచ్చిందనమాట మనకి బ్యాక్ సైడ్. చాలా బాగుంటుంది వేసుకున్నా సరే. అఫీషియల్ లుక్ వచ్చింది, మరీ అంత ఓవర్గా ఏం లేదనమాట. అఫీషియల్ లుక్ వస్తుంది అనమాట. బ్లౌజ్ వేసుకుని నేను శారీ మీద పిక్ తీసుకున్న పిక్ అయితే నేను మీకు షేర్ చేస్తాను, చూసేయండి. ఓకేనా. దీనిది అయితే అదనమాట. చాలా బాగుంటుందండి. ఒక బ్లౌజ్ తీసుకున్నాం అనుకోండి, అది 2-3 శారీస్ మీదకి మనకి సరిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి నేను బ్లౌజు శారీస్ మీద వచ్చిన బ్లౌజెస్ కుట్టించుకోకుండా నేను ఇట్లా తీసుకొని వీటిలో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఒక బ్లౌజ్ తీసుకుంటే 2-3 శారీస్ మీదకి వేసుకోవచ్చు కదా ఈజీగా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వేరే మరి ఇంకొక శారీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ 2 శారీస్ చూపించాను కదా, ఇది 3 చీర అనమాట. ఇది అట్లన్నిటికన్నా ముందు కొన్న చీర ఇది మా పెళ్ళి డేస్గానే తీసుకున్నాను. దీన్ని 500 పెట్టుకున్నానండి నిజంగా. ఇప్పుడు ఇదైతే చాలా కాస్ట్ అయిపోయింది. 800 ఉంది దీని ప్రైస్ అయితే ప్రజెంట్. ఇది వచ్చేటప్పటికి మనకి పెసరపప్పు కలర్ బార్డర్ ఏమో అంచు వచ్చింది. అండ్ నెక్స్ట్ శారీ అంతా కూడాను లైట్ గ్రీన్ అనమాట. అదోలాంటి గ్రీన్, ఎలా చెప్పాలి తెలియట్లేదు. ఇది బ్లౌజ్ వస్తే నేను ఏం చేశాను అంటే బ్లౌజ్ నాకు ఇష్టం లేక కుట్టించుకోవడం, అట్లా జాయిన్ చేసి దాన్ని ఇంకా అలా ఉంచి జిగ్జా చేంజ్ చేశాను అనమాట. ఫాల్ కూడా కుట్టించేసుకున్నాను. పెద్ద బార్డర్స్ ఉందండి ఫ్రంట్ బ్యాక్ కూడాను. పెద్ద బార్డర్స్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయి కదా అని చెప్పేసి నేను అప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు కూడా అలాగే తీసుకుంటాను అనమాట. బార్డర్స్ ఉన్నాయి. చాలా కలర్ కాంబినేషన్ పిక్ కూడా మీకు యాడ్ చేస్తే ఒక ఐడియా వస్తే కట్టుకుంటే ఎలా ఉందనేది. ఆ పిక్ కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. చాలా రీజనబుల్ ప్రైస్లో తీసుకున్నానండి. ఇది కూడా 500 అంటే నేను కట్టుకున్నప్పుడు
మా వాళ్ళందరూ ఎంత కాస్ట్ ఎంత దీనిది అని అడిగారు అనమాట. ఎంత 2000 3000 అని అడిగారు అనమాట. అంత బాగుంది, రిచ్ లుక్ వచ్చిందనమాట. నేను తీసుకున్న శారీస్ మ్యాక్సిమం అట్లే ఉంటుందండి. నిజం నేను కావాలని చెప్పట్లేదు, నిజంగా నేను కట్టుకునే విధానాన్ని బట్టో లేకపోతే నేను పేరప్ చేసుకున్న బ్లౌజ్ని బట్టో దాని కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అలా వచ్చి చూసారా, అంతే. కాకపోతే దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి, నేను ఇదివరకు ముందు చూపించిన 3 శారీస్ కూడా కొంచెం లైట్ వెయిట్గా ఉంటాయి. మామూలుగా శారీస్ ఎట్లా ఉంటాయి అలా ఉంటాయి. కొంచెం ఇది మందంగా ఉంటుందండి, బరువు ఉంటుంది శారీ అనేది, చాలా బరువు ఉంటుంది. ఆ బార్డర్ వల్ల వచ్చిందా లేకపోతే క్లాత్ వల్ల వచ్చిందా అనేది నాకైతే తెలియదు, కానీ బ్లౌజ్ మాత్రం నేను పిరప్ చేసి వేసుకున్నాను, అది కట్ చేయకుండా అలాగే ఉంచేసాను అనమాట. శారీ మాత్రం అదనమాట. థర్డ్ శారీ అది. అండ్ నెక్స్ట్ ఇంకోటి నాకు ఎంత ఇష్టమైన నా ఫేవరెట్ శారీ ఒకటి చూపించేస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి నా పెళ్లి రోజుకి తీసుకున్నాను అనమాట. రీసెంట్గా 2024 జనవరి మంత్లో తీసుకున్న శారీ అనమాట. ఇది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందనమాట. పింక్ అండ్ లైట్ గ్రీన్ అని చెప్పలేం, లక్స్ గ్రీన్ అని చెప్పలేం, సంథింగ్ అదేదో నాకు కలర్ అంత ఐడియా లేదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. దీనికైతే బ్లౌజ్ పేరప్ చేసుకోలేదు. దీని బ్లౌజ్ వచ్చింది, నాకు కావాలని కుట్టించుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం సిల్వర్ అండ్ పింక్ బార్డర్ వచ్చేటప్పటికి మనకి శారీ అంతా కూడా సిల్వర్ బుటీస్తో వచ్చిందనమాట. బ్లౌజ్ కూడా పింక్ అండ్ సిల్వర్ వచ్చిందనమాట. అందుకనే బ్లౌజ్ కూడా చాలా బాగుంది. మీకు కనిపించడానికి లైట్ కలర్లో లైటింగ్లో లైట్గా కనిపిస్తుంది, కానీ కొంచెం తిక్కి దీని పిక్కి యాడ్ చేస్తాను మీకు అంత ఐడియా వచ్చేస్తే. తర్వాత మనకి హ్యాంగింగ్స్ అని టాజల్స్ అని వచ్చేసినాయి కదా, దీనివల్ల నేను తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వేసుకోవాలన్నా చాలా కాస్ట్ పడుతుంది మనకి, బయట వేయించుకోవాలన్నా. వాడే ఇచ్చేసాడు అనమాట శారీకి. దానివల్ల నాకు శారీకి లుక్ వచ్చేసింది. చూసారు ఎంత బాగున్నాయో. పింక్ కలర్ బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వచ్చింది. ఆ బ్లౌజ్ వేరే శారీ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట. అంత బాగుంది బ్లౌజ్ అనేది. నేను స్టిచ్ చేయించుకునే విధానానికి బాగుంది, నెక్స్ట్ అది కూడా బాగుంది అనమాట. మొత్తం ఓవరాల్ లుక్ చూసాను ఫస్ట్ అయితే అలా వచ్చింది మనకి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఇది రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. అప్పుడు నేనైతే 650కి తీసుకున్నాను. ప్రజెంట్ అయితే దీని కాస్ట్ కొంచెం పెరిగిందనే చెప్పొచ్చు, 800 అట్లా ఉందన్నమాట. కావాలంటే దీని కాస్ట్ మెన్షన్ చేసేటప్పుడు కాబట్టి మీరు కావాలనుకుంటే దీని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. మనకి ఏంటంటే కొంచెం సిల్వర్ బుటీస్ రావటం, అండ్ నెక్స్ట్ శారీ అంతా సిల్వర్ బుటీస్తో ఉండటం వల్ల లుక్ వచ్చింది. అండ్ పింక్ బ్లౌజ్కి సిల్వర్ బుటీస్ రావటం వల్ల బ్లౌజ్కి లుక్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బార్డర్ కూడా లుక్ వచ్చింది అనమాట. చాలా బాగుందండి. నేను తీసుకున్న శారీస్ అన్నీ కూడాను లెంత్ ఎక్కువ, అండ్ నెక్స్ట్ వచ్చి పొడవు కూడా ఎక్కువ అనమాట. అదే పొడవు వెడల్పు రెండు ఎక్కువేనండి. బ్లౌజ్ తీసుకున్నా సరే మనకి సరిపోతుంది. ఫుల్ కుర్చీలు కూడా మంచిగా వస్తాయి అనమాట. నేను కట్టుకుంటే మీకు అర్థమైపోద్ది, చూసేయండి. ఎందుకంటే దీంట్లో బ్లౌజ్ తీసి నేను స్టిచ్ చేయించుకున్నాను కాబట్టి మీకు అర్థమైపోతుంది అనమాట. దీనికి నేను ఏంటంటే నార్మల్ టైలర్ దగ్గర నేను కుట్టించుకున్నాను ఇది బ్లౌజ్ అనేది. బుటీస్ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ సిల్వర్ కలర్ బుటీస్ వచ్చినాయి అనమాట మనకి శారీ అంతా కూడాను. మనం బయట కొనాలంటే దీని కాస్ట్ వచ్చేసి 4,000-5,000 అలా పడుతుంది అనమాట. నాకు నచ్చిన బ్లౌజ్ ఇది. వేరే వాటి మీద కూడా పేరప్ చేసుకోవచ్చు అని చెప్పేసి రౌండ్ నెక్కే పెట్టేసి హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ పెట్టించుకొని కుట్టించుకున్నాను అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం నేను ఎక్కువ 3/4 డ్రెస్సెస్ అయినా సరే, చీర కట్టుకున్నప్పుడు జాకెట్ అయినా సరే అదే వాడతానండి. కొంచెం లుక్ ఉంటుందని చెప్పేసి నేను అలా మెయింటైన్ చేస్తాను అనమాట. నేను ఎప్పుడు హాఫ్ హ్యాండ్స్ వేయను. చాలా బాగుంది జాకెట్ కూడా. స్టిచ్చింగ్ కూడా అట్లా కుట్టించాను. బ్లౌజులు కుట్టడానికి రేట్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను మీషోలో తీసుకోవడానికి రీజన్ అయితే అదేనమాట. బయట కుట్టించుకుంటే వాళ్ళు కుట్టరు సరిగ్గా. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ కూడా ఎక్కువ చెప్పేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకో శారీ ఉందన్నమాట. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి. నాకెంతో ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూస్తే మామూలుగా ఉండదు అనమాట. చాలా బాగుండే కలర్ అనమాట. ఇది కలర్ కాంబినేషన్ చూసేసి ఫస్ట్ నేను ఎంత ఇష్టపడ్డాను అనమాట. ఇది పైనేమో నేను ఫస్ట్ చూపించాను కదా పింక్ శారీ, సేమ్ దాంట్లోనే నేను రెడ్ తీసుకున్నాను. రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట ఇది. అంటే మనకి చూపిస్తుంటే కొంచెం ఆరెంజ్ లుక్ కూడా వస్తుంది అనమాట. 2 కలర్స్ వస్తాయి మనకి. కాకపోతే ఏంటంటే మిరపపండు కలర్ అని చెప్పి అంటారు కదండి, అలా ఉంది. లైటింగ్ నాకు అలా కనిపిస్తుంది, కానీ మిరపపండు కలర్ అనమాట. ఇది కూడా పిక్ ఉండాలి, బట్ ఎక్కడుందో తెలియదు. మొత్తానికైతే పట్టుకొని అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే కొత్త మొబైల్ కాబట్టి పాత మొబైల్లో ఉన్నాయి ఫొటోస్ అన్నీ కూడాను, ఓకేనా. దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఇప్పుడు 801 ఉందండి.
కాస్ట్ అయితే. నేను కొన్నప్పుడైతే 700 అట్లా ఉంది, 740 అట్లా కొన్నా నేను ఆ రేంజ్లో. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది 801 రూపాయి ఉందన్నమాట. చూసారు ఎంత బాగుందో, ఫేస్ మీద లుక్ వచ్చేసింది అనమాట. ఆ కలర్ కాంబినేషన్ అటువంటిది చాలా బాగుందండి. ఇది పైన వచ్చేటప్పుడు స్మాల్ బార్డర్ వచ్చింది, కింద వచ్చేటప్పుడు బిగ్ బార్డర్ వచ్చేసింది అనమాట మనకి. అది వచ్చేటప్పుడు పళ్ళు వచ్చింది మనకి. ఈ శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే చాలా కష్టమండి బాబు, కట్టుకోవడం అంటే చాలా ఈజీగాని. అండ్ కలర్ కాంబినేషన్ బిగ్ బార్డర్ రావడం వల్ల ఇది ఒక 20,000 అన్నా సరే నమ్మేస్తారండి. అంత బాగుంది, అంత రీచ్ లుక్ వచ్చేసింది దీనికి. నేను రీసెంట్గా ఇది ఒక పెళ్లి కట్టుకెళ్తే చాలా కాస్ట్ ఎంత అని అడిగారు అనమాట. ఏం చెప్పాలో తెలియక 5,000 అట్లా చెప్పేసాను. నేను కొన్నది 700 కానీ చెప్పింది అయితే 5,000 అని చెప్పేసాను అనమాట. అలా చెప్పాను. అయినా లుక్ కూడా అలాగే ఉందనుకోండి. దీనికంటే మనకు లుక్ రావాలంటే బ్లౌజ్ పేరప్ చేసుకుంటేనే కదా మనకి లుక్ వచ్చేది. నేను దాని మీదకి బ్లౌజ్ పేరప్ చేసుకున్నాను. నాకైతే ఈ బ్లౌజ్ వచ్చింది. ఆ బ్లౌజ్ పాడేసి వేరేది నేను పేరప్ చేసుకున్నాను కాబట్టి నాకు లుక్ వచ్చిందనమాట. నేను దీని మీద ఏ బ్లౌజ్ పేరప్ చేసుకున్నానంటే బ్లూ కలర్ మగ్గం వర్క్ టైప్లో బ్లౌజెస్ వస్తున్నాయి కదా ఇప్పుడు, ఇది పేరప్ చేశాను అనమాట. దాని పేరప్ చేసేటప్పుడు లుక్ వచ్చేసింది మనకి. చాలా బాగుందండి. ఇది వచ్చేసి నాకు 300 రూపీస్ పడింది. ప్రజెంట్ దీని ప్రైస్ తక్కువగానే ఉంది, కాకపోతే ఇది కూడా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నట్టుంది. ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్ అని పెట్టారు. ప్రజెంట్ అయితే December 2nd December 1 మనకి మహా సేల్ ఉందన్నమాట. December 1 సండే, ఫస్ట్ సండే మంచి ఆఫర్లు పెట్టామన్నమాట. 80% 70% చూడలేదు కానీ ఇయర్ ఎండింగ్ సేల్ సంథింగ్ ఏదో మొత్తానికి పెట్టారు. నేను ఒకసారి చూస్తాను. అది ఫస్ట్ మాత్రానికి December 1 మంచి ఆఫర్స్ ఉన్నాయి. దాని గురించి వీళ్ళందరూ అవన్నీ ఏంటంటే లో ప్రైస్లో ఉన్నాయి అన్నీ కూడాను మనకి సోల్డ్ అవుట్లో పెట్టారనమాట. ప్రజెంట్ అయితే తర్వాత నెక్స్ట్ అయితే దానికి 2nd or 3rd ఎప్పుడోకప్పుడు దానికైతే లింక్స్ అయితే అవైలబుల్లో నేను పెట్టేస్తాను. ఎందుకంటే కనుక సోల్డ్ అవుట్లో ఉన్నా సరే దాన్ని మళ్ళీ రీస్టాక్ అవైలబుల్ చేస్తారనమాట. అది స్టాక్ అవైలబుల్లో ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా లింక్స్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటారు కాబట్టి జనాలు ముందు ప్రజెంట్ స్టాక్ లేదని చెప్తారనమాట. అది ముందు మనం విష్ లిస్ట్లో పెట్టుకున్నాం అనుకోండి, అండ్ నెక్స్ట్ వాళ్ళే ఆ స్టాక్ అంతా మళ్ళీ అవైలబుల్ పెట్టేస్తారు. ఈ కాంబినేషన్ బాగుందండి, చాలా బాగుంది. శారీకి ఆ బ్లౌజ్కి కాంబినేషన్ బాగుండే నాకు రిచ్ లుక్ వచ్చిందనమాట. అది చెప్పాను కదా 10,000 20 అని అడుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి మనం వేసుకునే విధానాన్ని బట్టి. కాకపోతే నేను ఏం చెప్పాలో తెలియక 5,000 అని చెప్పేసాను అనమాట. అట్లా కాస్ట్ నేను ఎప్పుడు కూడా ఏ శారీ కట్టుకున్నా సరే కొంచెం రేంజ్ ఉన్న శారీలా కనిపిస్తాయి అనమాట. నేను ఎప్పుడు కూడా 1000 పెట్టి ఎక్కువ శారీస్ కొన్నాను. ఎందుకంటే ఎప్పుడు ఒకే శారీ మీద బేస్ అయి ఉన్నాం కదా, మనకి వీక్లీ మంత్లీ ఏదో శారీ కొంటూ ఉంటాం కాబట్టి పెద్ద ఇది ఉండదు. నాకు శారీస్ కన్నా ఎక్కువ డ్రెస్సెస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తాను కాబట్టి నేను శారీస్కి అంత వాల్యూ ఇవ్వననే చెప్పాలి. బట్ కొనుక్కున్న అయినా సరే ఇట్లా రీజనబుల్ ప్రైస్లో కొనుక్కొని క్వాలిటీ అండ్ క్వాంటిటీ చెక్ చేసుకొని కొనుక్కుంటాను అనమాట. మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే కనుక ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. మీరు ఇది వేసుకోవాలని లేదు, మీ ఇష్టం వచ్చింది పేరప్ చేసుకోవచ్చు. కావాలంటే ఆ బ్లౌజే కుట్టించుకోవచ్చు. నేనైతే నాకు ఆ బ్లౌజ్ నచ్చక నేను అట్లా పేరప్ చేసుకున్నాను. ఓకేనా? ఎందుకంటే మరీ చెప్తున్నాను, మనం ఏదైనా శారీ కట్టుకున్నామంటే లుక్ వచ్చేటప్పటికి బ్లౌజ్ వల్ల లుక్ వస్తుంది మనకు, అందుకని చెప్పేసి నేను అలా చెప్పాను అనమాట. ఓకేనా? నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్